బహుశా మనం వచ్చిన 6 నెలల్లోనే వాళ్ళందరినీ పెట్టేసిండొచ్చు. కోర్స్ రేపు వచ్చినాక అదే మనం చేయాలి, తప్పదు. చేయకుండా అయితే ఉండగలిగే పరిస్థితి లేదు. అసలు వీడి గురించి క్లియర్గా చెప్పాలంటే వీడు ఒక వాచ్మెన్. వీడు వైఎస్ఆర్సీపీకి కానీ దేనికి కానీ పనికిరాడు. కానీ వీడు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక పని చేసేవాడు. గేటు గడ కాపలా కాస్త లోపలికి వెళ్ళే వాళ్ళకి ప్లీజ్ మీరు జగనన్నకి 175కు 175 వస్తుందని చెప్పండి, అలా చెప్తేనే మిమ్మల్ని లోపలికి పంపిస్తా అనేవాడంట. కానీ వీడు అలా చెప్పించి పాపం ఆ జగన్మోహన్ రెడ్డి ఆ మాయలో ఉండి ఆఖరికి ఏమైందంటే 11 సీట్లకు పడిపోవడం జరిగింది. ఈరోజు ఏమన్నా వీడు మళ్ళీ నిద్రలేచి ఈ సంవత్సరం తర్వాత నిద్రలేచి ఏమంటున్నాడు, మా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, మన అధికారం వచ్చిన 6 నెలల లోపల ఖచ్చితంగా వీళ్ళందరినీ లోపల వేయించేద్దాం అంటున్నాడు. ఒరే స్వామి, 3 సంవత్సరాల 10 నెలలు టైం ఉంది ఇంకా కూటమి ప్రభుత్వంకి. ఇలాంటి 6 నెలలు చాలా వస్తాయి. కాబట్టి కార్యకర్తల్ని కడుపులో పెట్టుకుని కాపాడుకోవడం మానేసి, నీకంటే తెలియదు, నువ్వు జర్నలిజం నుంచి వచ్చినోడివి, ఆ జగన్మోహన్ రెడ్డికైనా తెలీదా, లేకపోతే మీతో ఉన్న నాయకులకైనా తెలీదా కార్యకర్తలను ఎలా చూసుకోవాలి, ఎలా చెందాలని చెప్పి. మీరు ప్రవర్తించే తీరంతా కూడా నిజంగా మీ కార్యకర్తలే మమ్మల్ని అసహించుకొని ఒక్కొక్కలుగా వేడతా ఉన్నారు. అసలు నీకు రాజకీయం అంటే ఏమన్నా తెలిస్తే కదా నోరుందని చెప్పి ఏది పడితే అది మాట్లాడేస్తావు.